ఇక నేడు నాంపల్లి కోర్టుకు దగ్గుబాటి ఫ్యామిలీ హాజరు కాబోతోంది. వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందిగా కోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ కోర్టుకు వెంకటేష్, సురేష్ బాబు, రానా, అభిరామ్ హాజరు కానున్నారు. డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో కీలకమైన విచారణ జరగబోతోంది. 2022 నవంబర్ 13న ఈ హోటల్ను అక్రమంగా కూల్చివేశారనే ఆరోపణలు ఉన్నాయి. కోట్ల రూపాయలు విలువైన సామాగ్రిని దోచుకున్నారని కూడా ఫిర్యాదు అందింది. నందకుమార్ అనే వ్యక్తి ఫిర్యాదుతో నాంపల్లి కోర్టులో కేసు నమోదైంది. 2024 జనవరిలో కోర్టు స్వయంగా కేసు నమోదు చేసింది. మార్చి 2024లో మరోసారి హోటల్ పూర్తిగా కూల్చివేశారు. ఈ కేసులో ఇప్పటికే ఫిలిం నగర్ పోలీసులపై విచారణ జాప్యం ఆరోపణలు కూడా ఉన్నాయి. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. 10 నెలలుగా కేసుపై పురోగతి లేనట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యక్తిగత బాండ్లను లాయర్ల ద్వారా సమర్పించడాన్ని కోర్టు తిరస్కరించింది. వ్యక్తిగతంగా హాజరై ఆ బాండ్లను ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ అవకాశం ఉంది. గతంలో పలుమార్లు నోటీసులు ఇచ్చినా గైర్హాజరయ్యారు. న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని నందకుమార్ ఒకవైపు చెబుతున్నారు. రైట్, ఇక డెక్కన్ కిచెన్ కూల్చివేతకు సంబంధించి ఇవాళ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందిగా కోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా వెంకటేష్, అభిరామ్ అలాగే రానా హాజరు కాబోతున్నారు. దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను లైవ్ ద్వారా అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ కూడా సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. అయితే నాంపల్లి కోర్టుకి ఈరోజు దగ్గుబాటి ఫ్యామిలీ అయితే రానుంది. అయితే ముఖ్యంగా ఏదైతే డెక్కన్ కిచెన్కి సంబంధించిన కేసులోని వ్యక్తిగతంగా బాండ్లు సమర్పించాలంటూ కూడా గతంలో నాంపల్లి కోర్టు అయితే చెప్పింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు ఇటు ఏదైతే దగ్గుబాటి ఫ్యామిలీ అయిన వెంకటేష్, సురేష్ బాబు, రానా, అభిరామ్ వీళ్ళందరూ కూడా కోర్టుకు హాజరయ్యి వ్యక్తిగత బాండ్స్ అయితే సమర్పించాల్సి ఉంది. అయితే 2022లోని ఫిలిం నగర్లో ఉన్న డెక్కన్ కిచెన్ని ఇటు దగ్గుబాటి కుటుంబం ఏదైతే నేలమట్టం చేసినట్లు కూడా గతంలో ఏదైతే నందకుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. అయితే 2022లోని ఆ డెక్కన్ కిచెన్ పూర్తిగా కొలాప్స్ చేసి దానికి సంబంధించి అందులో ఉన్న కోట్లకు విలువైన వస్తువులన్నీ కూడా తీసుకెళ్లారంటూ కూడా గతంలో నందకుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఫిర్యాదు మేరకు ముఖ్యంగా కేసు నమోదు చేసిన తర్వాత ఏదైతే దానిపై విచారణ అయితే కొనసాగింది. అయితే ముఖ్యంగా 2022లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఫిలిం నగర్కి పోలీసులకి కంప్లైంట్ చేసినా సరే వాళ్ళు కేసు అయితే నమోదు చేయలేదు. ఆ తర్వాత 2024లోని జనవరిలోని ముఖ్యంగా నందకుమార్ కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు దీనిపై సుదీర్ఘంగా విచారించిన తర్వాత కేసు నమోదు చేయాలంటూ కూడా ఫిలిం నగర్ పోలీసులకి ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే ఎప్పుడైతే ఈ ఆదేశాలు జారీ చేశారో ఆ తర్వాత 2024 మార్చిలోనే మరొకసారి ఆ డెక్కన్ కిచెన్ మొత్తం అంటే మొదట్లో పారదర్శకంగా ఏదైతే అది కూల్చివేశారో ఆ తర్వాత 2024లో పూర్తిగా ఆ డెక్కన్ కిచెన్ని కూల్చివేశారు. అందులో ఉన్న సామాగ్రి అంటే కొన్ని కోట్ల విలువైన సామాగ్రి మొత్తం కూడా దొంగతనం చేశారంటూ కూడా ఈ నందకుమార్ అయితే కోర్టును ఆశ్రయించారు. అయితే ఆ తర్వాత 2024లో మరొకసారి అదే డెక్కన్ కిచెన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. అయితే ఆ తర్వాత మరొకసారి నందకుమార్ ఇటు కోర్టును ఆశ్రయించిన తర్వాత మరొకసారి ఫిలిం నగర్ పోలీసులకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ కూడా సూచించిన నేపథ్యంలోని 25/2025 ఎఫ్ఐఆర్ నెంబర్ కింద ఈ కేసు అయితే రిజిస్టర్ అయింది. అయితే 10 నెలలు అయినా సరే ఆ విచారణ పోలీసులు ఎటువంటి విచారణ చేయలేదంటూ కూడా మరొకసారి కోర్టుకి నందకుమార్ అయితే ఆశ్రయించాడు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు గతంలోనే అనేక సార్లు ఏదైతే కోర్టు చెప్పినా సరే ఇటు దగ్గుబాటి కుటుంబం గైర్హాజరయ్యారంటూ కూడా కోర్టు చెప్తుంది. అయితే ఇప్పుడు ఈరోజు ఖచ్చితంగా కోర్టుకి హాజరయ్యి వ్యక్తిగత బాండ్లు సమర్పించాలంటూ చెప్పింది. అయితే ఒకవేళ కనుక ఈరోజు కూడా గైర్హాజరైతే కనుక ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసే అవకాశం కూడా ఉంది. అయితే ఇటు గతంలో ఎప్పుడైతే ఏదైతే ఈ షూరిటీస్ పెట్టమన్న సమయంలోని ముఖ్యంగా ఇటు లాయర్ ద్వారా దగ్గుబాటి ఫ్యామిలీ వ్యక్తిగత బాండ్స్ పంపించేందుకైతే ప్రయత్నించారు. అయితే దాన్ని కోర్టు కూడా తిరస్కరించింది. కేవలం ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే ఇటు వెంకటేష్, సురేష్ బాబు, రానా, అభిరామ్ వీళ్ళ మాత్రమే కోర్టుకు హాజరయ్యి వ్యక్తిగత బాండ్స్ ఇవ్వాలంటూ కూడా కోర్టు అయితే స్పష్టం చేసింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజుకైతే కోర్టుకైతే రావాల్సి ఉంది. అయితే ఈ రోజు కూడా గైర్హాజరైతే కనుక ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసే అవకాశం అయితే ఉందనే చెప్పొచ్చు జమీమా. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.